రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో రీ రిలీజుల ట్రెండ్ బాగా సాగింది. కానీ తర్వాత డోస్ మరీ ఎక్కువ అవ్వడంతో ఈ ట్రెండ్ కి మధ్యలో బ్రేక్ పడినా కూడా తిరిగి రీసెంట్ గా వరుసపెట్టి రీ రిలీజ్లు మంచి జోరును చూపెడుతూ బాక్సాఫీస్ దగ్గర జోరును చూపిస్తూ ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన ఇందిరా మూవీ భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మొదటి రోజు 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా బిగ్గెస్ట్ రికార్డు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచినా కూడా ఇక్కడ కొత్త రికార్డులేమీ నమోదు చేయలేదు. కానీ అదే సమయంలో ఊహించని రేంజ్ లో సినిమా జానర్ దృష్ట్యా పెద్దగా మాస్ కంటెంట్ ను ఇష్టపడని ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు రిమార్కబుల్ వసూలు సొంతమయ్యి ఇప్పుడు అక్కడ రికార్డు వసూలతో ఊచకోత కోసింది. సినిమా అక్కడ ఏకంగా 60,000 మార్కును ప్రీమియర్ ద్వారానే అందుకొని సంచలన రికార్డును నమోదు చేసింది. ఇది వరకు మురారి సినిమా అక్కడ రీసెంట్ గా రిలీజ్ అయ్యి $60,000 మార్కును దాటేసి తొలిసారిగా 60,000 మార్క్ అందుకున్న సినిమాగా నిలవగా ఆ రికార్డును బ్రేక్ చేసిన ఇందిరా సినిమా ఇప్పుడు 62,000కు పైగా డాలర్స్ ను అమెరికాలో సొంతం చేసుకుని కొత్త రికార్డును నమోదు చేసింది. మూడో ప్లేస్ లో సింహాద్రి $59.8 ను, చిన్న కేశవరెడ్డి 51,000కు పైగా డాలర్స్ ను అందుకున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి పెరుగుతూ ఉండటంతో అప్కమింగ్ రీ రిలీజ్ లలో గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి సాలిడ్ కలెక్షన్లు దక్కే అవకాశం ఎంతైనా ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి ఆ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంటుందో ఉండదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.